హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ వచ్చేసరికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. చెప్పాను కదా, మా చేతు బర్త్డే రోజును పార్టీ తీసుకొని ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో చూసారు, అక్కడ మొత్తం మట్టి అంతా తీసుకొచ్చి అక్కడే వేసారు, డెలైట్ పక్కన అనమాట. సో చాలా పెద్ద కొండలా తయారైపోయింది అక్కడ. చూస్తుంటే నిజంగానే కొండేమో అనుకుంటారు ఎవరైనా సడన్గా చూస్తే. కాకపోతే కొండ కాదండి, అక్కడ మొత్తం ఇల్లులు కట్టుంటారు కదా, ఫ్లాట్స్ పెద్ద పెద్దగా కట్టేశారు. సో అక్కడి నుంచి తీసుకొచ్చి మొత్తం అంతా వేశారు. సో మేము కారు కొన్నప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఒకటి వేశారు. కాకపోతే అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాతకి ఇంకో ఫాస్ట్ ట్యాగ్ అనేది వేపియాలంట, అది నాకు తెలియదు. సో వన్స్ రిజెక్ట్ అయింది ఒక చోట. సో అందుకోసమనే మా హస్బెండ్ ఇక్కడ చూస్తున్నారనమాట ఫాస్ట్ ట్యాగ్. సో ఇది వచ్చేసరికి ఎయిర్టెల్ వాళ్ళది. సో మేము డాక్యుమెంట్స్ ఏం తీసుకురాలి, మా నాన్న కూడా వాషింగ్కి ఇచ్చి కారు ఇంట్లో పెట్టారంట. సో దాని గురించి చాలా టైం అనేది అక్కడ వేస్ట్ అయిపోయింది. సో ఫైనల్గా ఫాస్ట్ ట్యాగ్ వేయించుకొని ఇంకా మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఓఆర్ఆర్ పైన వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే ఎల్బీనగర్ సైడ్ నుంచి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, లేట్ అయినా కానీ దీంట్లో కొంచెం తొందరగా వెళ్ళిపోతామని చెప్పేసి ఇక మెల్లగా స్టార్ట్ అయిపోయాము. బుజ్జితల్లి మంచిగా నిద్రపోయింది. ఏం చేస్తాం, ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తాం, ఇంకా మెల్లగా ముచ్చట్లు కొట్టుకుంటూ సో అట్లా టైం వేస్ట్ చేసుకుంటూ అలా వెళ్ళామన్నమాట. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా ఇంకా జర్నీలో. కొంచెం సాంగ్స్ వింటూ అలాగా ఎంజాయ్ చేసాము. జర్నీలో సాంగ్స్ ఎంతమంది వింటారు, ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారో చెప్పండి చూద్దాం. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. కాకపోతే ఇయర్ ఫోన్స్ అట్లా పెట్టుకోవడం కంటే నాకు డైరెక్ట్గా వింటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అలా స్టార్ట్ అయిపోయాము. అలా వినుకుంటూ అలాగా భుజితాంతో ఎంజాయ్ చేసుకుంటూ మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ అట్లా వెళ్ళిపోయామన్నమాట. సో ఏం చేస్తాం, ఇంకా ఏం చేయాలో అర్థం కాక బోర్ కొడుతుందన్నమాట. సో లగేజ్ కూడా నేను ఎక్కువ తీసుకెళ్ళట్లేదు. 1 వీక్కి తగ్గట్టే మేము 1 వీక్ ఉండి అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోవాలన్నమాట. సో అందుకోసమని ఇంకా అలాగా భుజితల్లి లేచిన తర్వాతకి చందమామ చూసారా ఎంత ఎర్రగా కనిపిస్తున్నాడో. సో అదంతా చూసుకుంటూ మంచి ట్రావెల్ మేము వెళ్తుండే కొద్దీ అలాగా కనిపిస్తూ ఉన్నాడు అనమాట చందమామ. మీలో ఎంతమందికి అలవాటు ఉంది ట్రావెల్ చేసేటప్పుడు నైట్ పూట చందమామని చూస్తూ ట్రావెల్ చేసేది? సో అలాగనమాట. సో ఇది వచ్చేసరికి ఒక టెంపుల్ న్యూగా కడుతున్నారు ఇప్పుడే. అది మొత్తం కట్టేసిన తర్వాత ఒకసారి మనం కూడా వెళ్దాము. సో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసరికి చింతపల్లి టెంపుల్. నేను రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళాను, మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసరికి మా ఊరి ఆలయాలో మా ఊరి టెంపుల్ అనమాట, రామాలయం ప్లస్ ఆంజనేయ స్వామిది. సో ఫైనల్గా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. చూసారా, కనిపిస్తుంది మా అత్తయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. భుజితల్లి వచ్చి చాలా డేస్ అవుతుంది, నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనమాట రావడం. సో మా అత్తయ్య ఫుల్ హ్యాపీ.